పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పాతపేటకు 3 కోట్ల రూపాయలు నాబార్డు 14th ఫండ్స్ అలాట్మెంట్ అయినాయి. ఆ అలాట్మెంట్ వచ్చేసి ఒకటి మార్చరీ, అంబులెన్స్ షెడ్డు, పేషెంట్స్ అటెండెన్స్ షెడ్డు, యోగా హాలు, క్యాంటీన్, కాంపౌండ్ వాల్, సంప్, ఇంటర్నల్ రోడ్డు, డీజీ షెడ్ అండ్ బయోమెడికల్ వేస్ట్ రూమ్ వీటి కొరకు ఖర్చు చేయడానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దీని కొరకు టెండర్లు పిలిచినారు, అగ్రిమెంట్ అయినాయి, కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారెంటీ సబ్మిట్ చేసినాడు, అంత ప్రాసెస్ అంతా జరిపినారు. ఈ ప్రాసెస్ జరిపిన తర్వాత ఇప్పుడు ఆసుపత్రి మూసేసినారు. మళ్ళీ ఈ డబ్బులు ఏమైనా మేము విచారించుకొని కొన్ని పేపర్లు సేకరిస్తే ఈ పేపర్లలో అన్ని చోట్ల ఈ 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రికి ఖర్చు చేసినట్టు చూపించారు. దీనికి బిల్లులు చేసుకున్నారు. మంత్రి బుగ్గన గారు ఏం చేసినా కూడా ఎక్కడైనా కూర్చుందాం, మేమైనా కూర్చుందాం అంటారు, ఎక్కడ మాడదాం అంటారు. మేము మీ తాత దగ్గర నూరా, గాంధీ తాత దగ్గర నేను వస్తా, ఈ పేపర్లు పెట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నాం. ఇది తప్పు కాదంటే ఇలా నీ గుండు కొట్టించుకుంటా, లేదంటే నువ్వు గుండు వచ్చి సిద్ధంగా ఉన్నావా? ఇంటి ఒక్కొక్క పని ఒక్కొక్క వర్క్ మీద నువ్వు 3-4 కోట్లు దోచుకుంటే ఏం డెవలప్మెంట్ జరిగినట్టు డోన్లో? నువ్వు అభివృద్ధి చెందినావు బాగా, నువ్వు అమ్మకానికి పెట్టినావు, అన్నీ ఎక్కడైనా అమ్మేస్తావు, ఏదైనా అమ్మేస్తావు. ఈ యొక్క డెవలప్మెంట్ ఏదో కన్స్ట్రక్షన్లో కూడా నీ కంకర, నీ సిమెంటు, నీ అభివృద్ధి. బైపాస్లు నేషనల్ లెవెల్లో వేస్తే నీ నేషనల్ చెప్పుకుంటావు గొప్పలుగా. నీకు గొప్పలు తిప్పలు తప్ప వేరేది తెలియదు. ఏమంటే ఏది మాట్లాడినా ఒక వెటకారంగా మాడతావు, ఒక జోకర్లాగా మాడతావు. జబర్దస్త్లో చెమ్మక్క చంద్ర చీర కట్టుకొని మాడుతుంటాడు, మంచి జోకులు వేస్తాడు, నవ్వడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. కానీ ఈరోజు పాతపేట వాసులకి నువ్వు చాలా అన్యాయం చేసినావు. అంటే పాతపేట అంటే శ్మశానము అంటే పాతపేటగా నువ్వు నిర్ణయించినావు. అంటే దీని అర్థమేమి? ఇక్కడ అలాంటి డబ్బులు నువ్వు వేరే చోటుకి మళ్ళించినావో, లేకపోతే ఏం చేసుకున్నావు, నువ్వు కొట్టేసినావో నువ్వు చెప్పాలా? అంటే పాతపేటలో ఇక ఉండే హాస్పిటల్ను తరలించి అక్కడ బియ్యం వేసినావు ఈరోజు. మళ్ళీ ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఈ డబ్బుల్ని నువ్వు ఏం చేసినావు? ఇక్కడేమో 50 పడకలు, 30 పడకలు నుంచి 50 పడకలు అని చూపించినావు, అంతా మెజర్మెంట్స్ చేసుకున్నావు. లోపల చూస్తే ఫోటోలేమో ఇక్కడ వేరే వాళ్ళు చేపెట్టినారు. నీ కాంట్రాక్టర్లు ఎక్కడ? ప్రొద్దుటూరు, కడప, హైదరాబాదు ఇటువంటి కాంట్రాక్టర్ ఉన్నారు. లోకల్ కాంట్రాక్టర్ అయితే నీ గుట్టు బండారం బయట పెడతాను. లోకల్ కాంట్రాక్టర్ ఎవరిని పిలిచలేదు, ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు. కేవలం నీ యొక్క నువ్వు డెవలప్మెంట్ నీవు కమిషన్ల కోసం కకృతి పడి ప్రజలని డైవర్ట్ చేసి ఒక బొమ్మలను చూపించి వెనక కోట్లు కొట్టేసినావు. బొమ్మలు సినిమాలో తోలు బొమ్మలు చూపించి పాతకాలంలో అంత తోలు బొమ్మలు చూపించి నువ్వు కోట్లు కొట్టేసినావు. ఇది నిదర్శనము. కాబోయే నెక్స్ట్ ఇంకొక వీడియోలో దీని గురించి చెప్తాం. మేము దేనికి సిద్ధం. నువ్వు మీ తాత దగ్గర రా, నేను మా గాంధీ తాత దగ్గరకు వస్తాను. ఇద్దరం కూర్చుందాం, బయట 6 ఎండలో కూర్చుందాం, గంట సేపు కూర్చుందాం, ప్రజల సమక్షం చర్చిద్దాం. ఇది తప్ప కదా, నువ్వు మోసం చేసినావా లేదా డోన్ ప్రజలకి, పాతపేట వాసులకి అన్యాయం చేసినావా లేదా ఈ విషయంలో? కాబట్టి బహిరంగ చర్చకి సిద్ధము. నీకు కావాలంటే నేను పేపర్లు కూడా పంపిస్తా, మీ వాళ్ళకి పంపిస్తే చదువుకో ఒకసారి. నువ్వు బాగా ఎందుకంటే చదువుకొని బాగా జోకులు కూడా నెట్టుకొని రా. మేము కూడా మాకు జోకులు లేదు, విషయమే చెప్తాం మేము.